మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మొదలైన మూవీ విశ్వంభర భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని మూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్లో డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మైథాలజీ బేస్ చేసుకుని నడిచే సోషియో ఫ్యాంటసీ కథతో వశిష్ఠ మల్లిడి ఈ మూవీ చేస్తున్నారు. బింబిసార తర్వాత అంతకు మించి అనేలా విశ్వంభర మూవీని వశిష్ఠ మల్లిడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాతో తన ఇమేజ్ కూడా మారుతుందని మెగాస్టార్ చిరంజీవి బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే మూవీ ప్రారంభమయ్యి ఇంకా సగం కూడా కంప్లీట్ కాకుండానే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైపోయాయి. ఇది మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి అద్దం పడుతుంది. ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ వారు 16 కోట్లకి కొనుగోలు చేశారు. చిరంజీవి కెరియర్లోనే హైయెస్ట్ ఓవర్సీస్ రైట్స్ ఇవే కావటం విశేషం. లార్జ్ స్కేల్ మీద సినిమా తెరకెక్కుతూ ఉండడంతో పాటు మెగాస్టార్ ఇమేజ్ చరిష్మా కారణంగా ఈ స్థాయిలో రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నైజాం హక్కుల కోసం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ మధ్యలో పోటీ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో యూవీ టీం ఉంది. అయితే అదే సమయంలో దిల్ రాజు నిర్మిస్తున్న శతమానం భవతి నెక్స్ట్ పేజీ మూవీని కూడా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కాస్టింగ్ అండ్ క్రూ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది రిలీజ్ అయితే నైజాం హక్కులు దిల్ రాజు తీసుకోకపోవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. చిత్ర ప్రముఖులందరూ మెగాస్టార్ ని ప్రత్యేకంగా కలిసి విషెస్ చేస్తున్నారు. ఇలాంటి సంతోషకర సమయంలో విశ్వంభర రైట్స్ కూడా రికార్డు ధరకి అమ్ముడు కావటం నిజంగా విశేషమని చెప్పాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.